పాకిస్తాన్కి సంబంధించినటువంటిది అత్యంత కీలకమైనటువంటి నేను ఇంత ముందే ఒక వీడియోలో ప్రస్తావించాను. ఏదైతే అమృత్సర్ మీద దాడికి ప్రయత్నించినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి JF-17 యుద్ధ విమానంతో పాటుగా JF-10CE కూడా మొత్తం 3 యుద్ధ విమానాలు పేలినాయి. వాళ్ళ అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్ ఏదైతే ఉందో UAV కూడా పేలినయ్యి అన్నటువంటి మాట వినబడుతోంది. స్పష్టత రావాల్సి ఉంది. అదే నిజమైతే మాత్రం పాకిస్తాన్కి అతిపెద్ద షాక్. ఎందుకంటే మన యుద్ధ విమానాలు వెళ్ళినాయి, నిర్మోహమాటంగా పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి పార్టుల్ని పేల్చినాయి, ప్రశాంతంగా తిరిగి వచ్చి మన పని మనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అదే పాకిస్తాన్ అక్కడే JF-17తో ఏమీ చేయలేకపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే యాంటీ మిస్సైల్ సిస్టమ్స్ ఏమీ లేవన్నటువంటి విషయం అర్థమైంది. ఫెయిల్ అయిపోయినాయి. పాకిస్తాన్ పక్కా ఫెయిల్యూర్ అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు అట్లాంటి పాకిస్తాన్ మన మీద దాడికి ప్రయత్నించి విఫలమయ్యింది. పైగా వాళ్ళ విమానాలే కూలినయ్యి. అంటే నిన్న వాళ్ళు మన దాని మీద తప్పుడు ప్రచారం చేశారు, రఫేల్ యుద్ధ విమానాలు చేశామని చెప్పి. ఇది అట్లాంటిది కాదు అన్నటువంటిదే నేను అనుకుంటున్నాను. మరి కాసేపట్లో స్పష్టత. అదే నిజమైతే మాత్రం అతిపెద్దదైనటువంటి సక్సెస్ అయినట్టే భారత సైన్యం.